హలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అయితే పోర్టబుల్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసినప్పుడు ఇట్లా లొకేషన్ ఇస్ నాట్ అవైలబుల్, లేకపోతే డ్రైవ్ ఇస్ నాట్ అసెసిబుల్, పారామీటర్ ఈజ్ ఇన్కరెక్ట్, లేకపోతే ఇలా వస్తే ఏం చేయాలి, డేటా రికవరీ ఎలా చేయాలి? అప్పుడు అంటే మార్కెట్లో అడిగితే మాత్రం చాలా ప్రైస్ చెప్పారు. 5,000 నుంచి 15,000 వరకు ఉన్నాయన్నారు. సో నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను. ఆఖరికి నాకు దొరికింది ఏంటంటే స్టెలార్ డేటా రికవరీ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఫైల్స్ రికవర్ చేసుకోవచ్చు. సో ఈ ఇంటర్ఫేస్ చూస్తే వాట్ టు రికవర్, రికవర్ ఫ్రమ్, రెజ్యూమ్ రికవర్, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో వాట్ టు రికవర్ అని కొట్టి ఆల్ డేటా కొట్టేసి నెక్స్ట్ కొడితే నీకు ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఈ మనకి ఏదైతే డ్రైవ్ రికవర్ కావాలనుకున్నామో అందులోకెళ్ళి ఇట్లా క్లిక్ చేసి స్కాన్ కొట్టాలి. స్కాన్ కొడితే తొందరనే అవుతుంది రికవరీ. అంటే మనకు ఫస్ట్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయనేది తెలిసిపోతుంది. తర్వాత మనం రికవరీ కొడితే అయిపోతుంది. కానీ రికవరీ ఫ్రీ కాదు. సో ఇది మనకు కొంత ప్రైస్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఎంత పే చేయాలనేది మాత్రం దీంట్లో ఉంటుంది. 1 ఇయర్కి 4,500, లేకపోతే 1 మంత్కి 3,000 4,000 ఉంది. సో ఇలా మనము రికవర్ స్కాన్ సక్సెస్ఫుల్ అయినాక ఇక ఏమేమి ఫైల్స్ ఉన్నాయో తెలిసిపోయింది మన హార్డ్ డ్రైవ్లో. సో ఇక్కడ రికవర్ అని కొడితే మనము వేరే హార్డ్ డ్రైవ్ పాత్ ఇవ్వాలి. ఎందులో రికవర్ చేయాలనుకునే పాత్ ఇస్తే రికవర్ అయిపోతుంది.